గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ అన్న మీకు ఒక ప్రశ్న. మీకు అటువైపు వెళ్తున్నప్పుడు మీ అమ్మగారు ఒక మాట చెప్పారు, మన కుటుంబం మన పరిస్థితి చూడు అటు కాదు వెళ్లాల్సిందని. ఇంటికి పెద్ద కొడుకుగా మీకు నాన్నగారు కొంచెం పరిస్థితి బాగాలేనప్పుడు ఇంటికి పెద్ద కొడుకు మీకు పెద్ద బాధ్యత ఉంది. ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు అమ్మ వాళ్ళకి పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుండగా మీరు అది పక్కన పెట్టి వర్గ సమాజం వర్గ పోరాటం వైపు అడుగుడు వేయడం అన్నది ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? వాస్తవంగా ఇది రెండు రకాల కోణాల్లో చూడాలన్నా, ఒక కోణంలో నుంచి చూస్తే కుటుంబ నేపథ్యము కుటుంబమే ప్రధానం చేసుకొని ఆలోచించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కానీ ఆర్గనైజేషన్ లో భాగంగా ఒక ఉద్యమం పెద్ద ఉద్యమంలో భాగంగా సామాజిక మార్పులో భాగంగా మనం ఆలోచించినప్పుడు మన కుటుంబం కూడా 100 కుటుంబాలలో భాగము, దేశాలు లేదా రాష్ట్రాలు మొత్తం ప్రజలందరూ విముక్తి అవ్వాలి అనేటువంటి ఒక పెద్ద విశాలమైనటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ముందు మన కుటుంబము అనేటువంటి చాలా చిన్నది అనేది నా ఆలోచన. ఆ ఉద్దేశంతోనే ప్రజలందరి మార్పు కోసము, ప్రజలందరికి సంబంధించినటువంటి జీవన మార్పు కోసం మనం కోరుకుంటూ, వాళ్ళు మారిస్తే వాళ్ళతో పాటు మన కుటుంబం కూడా అంతో ఇంతో మారుతుంది కదా. అందులో నుంచి మనం చూడాలి తప్ప మనం ప్రత్యేకంగా చూడలేం కదా. అది కూడా పెద్ద కొడుకుగా పెద్ద కుటుంబాన్ని పోషించాల్సినటువంటి వ్యక్తి పక్కకు పోవడం అనేటువంటిది ఒక రకంగా ఇబ్బందికరమైన అంశమే. మీరు వెళ్ళిన తర్వాత కుటుంబాలకు సంబంధించిన విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు తప్పు కాదని కరెక్టే, మీ కోణంలో అది రైటే. కానీ మీరు ఆ విధంగా అడుగులు వేయబట్టి పోలీసుల యొక్క ఒత్తిడి, పోలీసుల యొక్క దౌర్జన్యం అన్నీ కూడా మీ అమ్మగారు మీ అక్క చెల్లెలు అనిపించారు. అది రాజ్యహింసలో భాగమన్నా. పాలకులు దుర్మార్గమైన వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకు పదవులు కావాలి, కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉండాలి. నిరంతరం పెత్తందారులుగా గ్రామాల దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వాల వరకు వాళ్ళ స్థాయిలలో వాళ్ళు ఉండాలి. వాళ్ళ కుర్చీలు పదిలంగా ఉండాలి అంటే ప్రజలు ఇట్లనే ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి అట్లా నేర్పుతూ వచ్చిండ్రు. సో నేనేమంటానంటే, నేనొక్కరిని కాదు, నిజంగా విప్లవం అవసరమైనటువంటి వాళ్ళు విప్లవోద్యమంలో పోయి పోరాడినా కూడా రాజ్యహింస అనేది తప్పడం లేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తప్పుడు పద్ధతుల్లో, దుర్మార్గమైన పద్ధతుల్లో అది ఒక భాగం. రైట్. మీరు వెళ్ళారు పార్టీలోకి, ఒక లక్ష్యం కోసం వెళ్ళారు. ఆ లక్ష్యం నెరవేయడంలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? మీరు సమస్యలు చూశారు, మీరు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి అయినా సామాన్యులు నెలకొన్నారు, అన్ని కులాలు మీకు సమానం అంటూ భావించి వెళ్ళారు. పార్టీలో కూడా పరిస్థితి వేరేగా ఉంది. అప్పుడు కొన్ని గ్రామాల్లో అయితే పార్టీకే పెద్దపేట ఉండేది. అవునన్నా. ఆ మూమెంట్ లో మీరు వెళ్ళినప్పుడు గ్రామాలే పార్టీ పార్టీకి పూర్తి పట్టున్న గ్రామాలు కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి. అవునన్నా. ఆ సమయంలో మీరు వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం నెరవేరే దిశకు వెళ్ళారా అన్న? నాకు తెలిసి ఈ పశ్చిమ ప్రకాశం కాదు, దేశ రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అనేటువంటి ఈ రోజు ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి రాష్ట్రంగా తయారవ్వడం వెనకాల బాంచేన్ దొర అనేటువంటి స్థితి నుంచి ప్రశ్నించడం అనేది స్టార్ట్ అయ్యి నీతో నేను కూడా సమానం అనేటువంటి స్థితికి వచ్చినటువంటి తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఈరోజు పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మిగతా మైనారిటీ సామాజిక వర్గాలను మీరు పరిశీలించిన, సెంట్రల్ ట్రైబ్స్ను మీరు పరిశీలించిన, ఈ చైతన్యం అనేటువంటిది నక్సలిజం వేసినటువంటి మొక్కే విత్తనం. ఆ విత్తనంలో నుంచి అభివృద్ధి చెంది ఒక దశకు చేరింది. ఎందుకంటే నల్లమల చుట్టూత చాలా రకాల పోరాటాలు తీసుకున్నాం. కూలి పెంపుదలకు సంబంధించిన పోరాటాల దగ్గర నుంచి మొదలుపెట్టి రాజ్యాధికారంలో మాకు సమభాగం కావాలి అని దగ్గర వరకు ప్రతి అంశం మీద మన పోరాటం నడిచింది. అంత పోరాటాలతో వచ్చిన ప్రకాశం జిల్లాలకు వచ్చిన పార్టీ అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయిందని వెనక్కి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పార్టీ ఓడిపోయింది కాదు, పార్టీ భావజాలం ఓడిపోవడం కాదు, ప్రజలు ఓడిపోయారు, రాజ్యము ప్రజలు కూడా ఓడిపోవడం కాదు. రాజ్యం అనేటువంటిది దుర్మార్గమైన పద్ధతుల్లో ఆయుధాలతోన, పోలీసు బలంతోన ఇక్కడ ఉన్నటువంటి పోరాటాలను అణిసివేసింది, ఆర్గనైజేషన్లు తాత్కాలికలు లేకుండా చేసింది.
వాళ్ళు ఎత్తుగడల రీత్యా వేరు వేరు ప్రాంతాలలో ఈ రోజు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకొని భారతదేశంలో ఒకప్పుడు నల్లమల ప్రాంతానికి పరిమితమైన ఉన్నటువంటి నక్సలైట్ పార్టీ లేదా మావోయిస్ట్ పార్టీ ఈ రోజు అంతర్జాతీయంగా భారతదేశంలో అనేక ప్రాంతాలలో ఉంది. అయితే ఇది ముందడుగేస్తుందా వెనకడుగేస్తుందా తాత్కాలికంగా బ్రేక్ పడిందా? కొంత బ్రేకు అవుట్ అవుతుందా అని చెప్పేసి అనేది మనం ఊహించి చెప్పలేము. అట్లా రెండు వర్గాల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ యుద్ధంలో ఏది గెలుస్తుంది అని చెప్పేసి అంటే సాధారణంగా రాజ్యం చేతిలోనే మొత్తం ఆయుధ బలము, అంగబలము, అన్ని రకాల బలాలు ఉన్నాయి. ప్రజలు స్వతంత్రంగా వాళ్ళు ముందుకు వచ్చి ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అనేక ప్రాంతాల్లో కనబడుతుంది. ఒక మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇంటర్నేషనల్ గా మొత్తం అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాలలో అనేక పోరాటాలు జరుగుతున్నప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వాలు అనేక పద్ధతులు అణచివేత గురి చేస్తున్నాయి. తాత్కాలికంగా ఆ పోరాటాలు మనకి ఎక్కడ కంటికి కనపడకుండా కూడా కానీ పార్టీ అప్పుడు బుల్లెట్ ద్వారానే రాజ్యం సాధించదు పార్టీ నమ్ముతుంది, కానీ ప్రభుత్వాలు బ్యాలెట్ ద్వారా సాధించవచ్చు అంటూ ప్రభుత్వం అంటది. కానీ పార్టీ నేపాల్ లాంటి దేశంలో లాగా బ్యాలెట్ ద్వారా ఎందుకు రాకూడదు? అంటే మావోయిస్టు పార్టీ ఆర్గనైజేషన్ వాళ్ళ ఐడియాలజీ ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడలిజం, ఇక్కడ ఉన్నటువంటి నయా ఫ్యూడలిజం, ఇక్కడ ఉన్నటువంటి దళారీ వర్గం ఏదైతే ఉందో ఈ మూడు వర్గాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి వర్గాలుగా పరిగణించబడుతూ ఆ పార్టీ చెప్తుంది. బుల్లెట్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా సాధ్యం కాదు అని చెప్పేసి అనేది నక్సలైట్ పార్టీ ఇప్పటికి కూడా నమ్ముతుంది, మావోయిస్ట్ పార్టీ. కానీ దీర్ఘకాల యుద్ధం ద్వారా సాధించవచ్చు అంటూ పార్టీ అంటది. కానీ దీర్ఘకాల యుద్ధం ద్వారా చేసేంత ఓపిక ఉన్న ఐడియాలజీతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు కదా, ఉన్నారు కాబట్టి కదా పార్టీ నడుస్తుంది. ప్రతి మనిషికి ఒక కాలం ఉంటది. ఆ కాలంలో అతను చేయగలిగిన మేరకు చేస్తూ ఉంటాడు వాళ్ళ కృషివంతుగా. దగ్గర ఇప్పటికీ బహుశా నాకు తెలిసి ఈ నాగరిక సమాజంలోకి మనం వచ్చి ఈ రోజు ఇన్ని విషయాలు ప్రజాస్వామికమైన అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఈ స్థితికి మనం రావడానికి ఎంతకాలం బట్టి ఉండొచ్చు? అవును, ఎన్ని పోరాటాల యొక్క ఫలితం కావచ్చు ఇది. బ్రిటిష్ వ్యతిరేక పోరాటములో ఆనాటి కాలంలో మనలాగే అనుకోని ఉంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఉండేది అనుకోవచ్చు. ఈ రోజు సామ్రాజ్యవాద పరిపాలన అనేటువంటిది ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా అనేక రూపాలలో మొత్తం ప్రపంచమంతా ఆవరించింది. విపరీతమైనటువంటి రకరకాల పద్ధతుల్లో వేల ఎకరాల భూములను మొత్తం కబ్జా చేసేస్తా ఉన్నారు. మీరు పార్టీలోకి వెళ్ళిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు మీరు చేసిన యాక్షన్లు ఏమున్నాయండి? మొట్టమొదటి చెప్పండి. అన్నా, నేను పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్ లో భాగంగా దగ్గర 24 సంవత్సరాల పాటు ఉద్యమంతో పాటు నేను నడిచిన. 24 సంవత్సరాల పాటు ఆయుధంతోనే యుద్ధం చేస్తూ ముందుకెళ్ళినటువంటి జీవితం. పార్టీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కొద్ది కుడియడమల్లో అందుబాటులో లేకపోయిన సందర్భం తప్ప అంటే నల్లమల ప్రాంతంలో జరిగిన ప్రతి సంఘటన వరకు మీరు ఉన్నారు. ప్రతి సంఘటనలో దాదాపు నేనున్నా. ఎందుకంటే ఆనాటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదో చెప్తారు చూడు, భూమిపుత్రులు అంటారు, సన్ ఆఫ్ ద ఛాన్స్. భూమిపుత్రులుగా ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే లీడర్ గా ఎదిగి పార్టీలో ఒక ఆర్గనైజేషన్ లో టాప్ లీడర్ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులలో బహుశా ప్రకాశం జిల్లాలో నేను ఒకరిని. మీకు సమకాలీకులు ఎవరు అప్పట్లో? ప్రకాశం జిల్లాలో ఎవరు లేరన్నా. సింగాప్రసాద్ అని చెప్పేసి నాకు జూనియర్ ఒక ఆయన ఉండే. మీతో పాటు తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? తెలంగాణ నుంచి వచ్చిన కామ్రేడ్స్ చాలా మంది ఉన్నారు. మాధవ్ అన్న నాకంటే సీనియరు. సాంబశివుడు నాతో పాటు కొద్దిగా కుడి ఎడమ. సాంబశివుడు అన్న తర్వాత నాతో పాటు కమిటీలో ఉన్నటువంటిది అప్పుడు దేవన్న అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో మా సీనియరు, మా గురువు కూడా ఆయన. ప్రకాశం జిల్లా మొదటి సెక్రటరీ నల్లమల ఫారెస్ట్ డివిజన్ కి. అట్లా మెజారిటీ మంది తెలంగాణ కామ్రేడ్స్. ఓకే.